స్తోత్రాలు. నిరంతరం గొప్ప ప్రధాన యాజకుడుగా మా పక్షంగా విజ్ఞాపనం చేయించు ఉన్నదులకై స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించుచు ఎడతెగ మీ కృప మాయల కనపరుస్తూ ఉన్నదులకై మీకు స్తోత్రాలు. ఈ లోకంలో మాకు చాలు వాడుగా మాకున్నదులకై మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరుస్తూ ఉంటున్నాం. సొంత కుమారుని అనుగ్రహించడం వెనుక చేయని తండ్రివి, క్రీస్తుతో కూడా ఆయన ఎందుకు సమస్తం మాకు దయచేవాడు. అంధకార శక్తుల ప్రభావము నుండి నెమ్మది శాంతి సమాధానాలతో కూడిందిగా మనకు ఉండాలి అని అంటే ముందుగా అది యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. సృష్టికర్తమైన దేవుడము, తరతరములకు యుగములకు మాకు నివాసిస్తున్న నీవే తండ్రి మీకు అన్నారు. మహోన్నతుడైన దేవుడకు, మహాగణుడైన దేవుడకు, పరిశుద్ధుడైన దేవుడకు, నిత్య నివాసమైన దేవుడు ప్రభా. అయినప్పటికీ నీవు ఎవరైతే ప్రభా దీన మనస్సు కలిగి వినయం కలిగి ప్రభా నేను సేవిస్తూ ఉంటారో వారి యొక్క నివసిస్తానికి సరిసిన మాటకైతే మీకు అన్నారు. మీ దాసుని ప్రభు నిలబెట్టుకుని మీరు విడుదల చేసిన ప్రతి మాటకైతే మీకు ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నా. తన ఉద్యోగ జీవితంలో కాపాడుతూ వచ్చారు. మీరు ప్రభావ ఒంగోలు తీసుకుని వచ్చారు తను మీకు కొన్నాళ్ళు ప్రభావ. మరి మందిరంలో సమీపంలోనే ప్రభావ గృహం కావాలని తాము ఆశించిన మేరకు ప్రభావ మీరు ఈ గృహాన్ని వారికి అనుగ్రహించిన ఘనమైన మీ ప్రేమకైతే మీకు అన్నారు. ఆశగల ప్రాణం ప్రభావ తృప్తిపరిచే దేవుడు, ఆకలి కొన్ని ప్రాణం ప్రభావ మేలుతో నింపే దేవుడు తండ్రి. అందుకే మీకు చెల్లిస్తున్నా ప్రభా. ఈ గృహంలో వారితో మీరు నివసించమని ప్రార్థిస్తున్నా. వారితో రాతి గుండెను కరిగించగనే కాంతి గుండెలో